దీక్షా దివాస్ సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలోని ఫీవర్ హాస్పిటల్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకొచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరేష్ ముద్దిరాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ ముద్దిరాజ్ కేసీఆర్ దీక్షపై విమర్శలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ దీక్షల వల్లే ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ వంటి నేతలు పదవులు పొందారని నరేష్ వ్యాఖ్యానించారు. దీక్షా దివాస్ సందర్భంగా పురస్కరించుకొని అంబర్పేట ఫీవర్ హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ ముద్దిరాజ్ పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోగులను పరామర్శిస్తూ పండ్లు అందించిన నరేష్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఆయన మండిపడుతూ కేసీఆర్ దీక్షల వల్లే మహేష్ కుమార్ గౌడ్ కి ఈ రోజు పదవి దక్కింది, చరిత్ర తెలియక మాట్లాడితే మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో అలాగే తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన నాయకులకు ఉన్న అవగాహన కూడా మహేష్ కుమార్ గౌడ్ కి లేదని నరేష్ విమర్శించారు. మహేష్ గౌడ్ గారికి ఒక్కరు తెలుసుకోమనండి, అతనికి ఫస్ట్ టీపీసీసీ అనేది వచ్చిందే కారణం దానికి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ అనే ఓడు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష మహేష్ గౌడ్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతమంది పీసీసీలు ఎంతోమంది చేసారు. అందరికంటే ఎక్కువ తెలివి లేని అవగాహన లేని పీసీసీ ప్రెసిడెంట్ ఎవడన్నా ఉన్నాడంటే అది మహేష్ గౌడే. అది నోరా మోరే అని అడుగుతున్నా. నువ్వు మొన్ననే వారం 10 రోజుల కింద ఏదో టీవీలో చూసిన కేసీఆర్ గారి దీక్షని, కేసీఆర్ గారి ఉద్యమంలో పాత్రని మేము గౌరవిస్తాం, మేము మర్చిపోలేమన్నావు. మళ్ళీ ఇవాళ దీక్ష వచ్చిందని ఏదో ఒక విధంగా బట్టగాల్చి మీదేయాలని. అసలు నీకేమైనా కొంచెమని ఇంకిత జ్ఞానం ఉందా మహేష్ గౌడ్ గారు? తెలంగాణ పదానికి మూల కారకుడు, కర్మ, కర్త, క్రియ, స్ఫూర్తి ప్రదాత తెలంగాణ బాపూజీ కేసీఆర్ గారు. అది అందరికి తెలిసిన విషయమే. సాక్షాత్తు చిదంబరం గారి 2009లో చిదంబరం గారే చెప్పారు, కేసీఆర్ గారి దీక్షని మేము గుర్తిస్తున్నాము, కేసీఆర్ గారి పట్ల మాకు గౌరవం ఉంది, తక్షణం దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్రాన్ని అనౌన్స్ చేస్తున్నాం అన్నాడు. అంతా కూడా నీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ రాకపోతే అసలు నువ్వు ఎట్లా పీసీసీ ప్రెసిడెంట్ అయినావు? ఒకసారి ఆ 2009 క్లిప్పింగ్ గుర్తు చేసుకో, ఒకసారి చూడు. నువ్వు నోటికి ఏది వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. కేసీఆర్ గారిని అంటే నువ్వు గొప్పని కాదు, ఏదో కాంగ్రెస్ పార్టీ అదృష్టం కొద్దీ నీకు ఆ పదవి వచ్చింది కాబట్టి కొంచెం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు వచ్చిన పదవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. నువ్వు ఆ మాట ప్రజలలో అనకు. నువ్వు నిన్ను తరిమి కొడతారు కూడా. నువ్వు అది కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసిరు అది ఇది అంటే అటువంటి పిల్లలు అంటే అవగాహన, ఒక గల్లీ లీడర్ లాగా నువ్వు మాట్లాడకు. నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో. నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినావు, నీ మాటలు కూడా దానికి తగ్గట్టు ఉండాలి మహేష్ గారు. మీరు కాబట్టి మీరు అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కేసీఆర్ గారు రాష్ట్రం కోసం వెళ్ళి కేసీఆర్ గారు దీక్షలో కూర్చున్నప్పుడు బహుశా నువ్వు చిన్నపిల్లని ఉండొచ్చు. నీకు అప్పుడు ఇంకా మైండ్ తెలివి పరికత్వం కానట్టుంది నీ మెదడు. కాబట్టి కొంచెం నువ్వు ఆలోచించి మాట్లాడు. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణకు మీ 2వ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కేసీఆర్ గారి వల్లనే నువ్వు పీసీసీకి కూడా 3వ 4వ 2వ పీసీసీ అధ్యక్షుడు అయినావు. దాని ముందు తెలంగాణ అనే పదానికి స్ఫూర్తి ప్రదాయకం అర్థం మొత్తం కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు మీరు మరోసారి ఆలోచించండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సందర్భంగా మహేష్ గౌడ్ గారిని హెచ్చరిస్తున్నారు.